వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. నేను మీ అశోక్. మనం ప్రజెంట్ జేఈ మెయిన్స్కి సంబంధించిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద రీసెంట్గా జేఈ మెయిన్స్ నిర్వహించడం అనేది జరిగింది. అందులో మొత్తం మీద 12 ప్రశ్నలు లోపాలు ఉన్నాయి. ఆ లోపాలకు సంబంధించిన సమాచారాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇక్కడ చూస్తున్నాం జేఈ మెయిన్స్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. జేఈ మెయిన్స్ నిర్వహణలో ఎన్టీఏ తీరుపై విమర్శలు. తాజా పరీక్షలో ఎన్నడూ లేని రీతిలో 12 ప్రశ్నల తొలగింపు. సిలబస్లో లేని ప్రశ్నలు సైతం అడుగుతున్న వైనం. సాంకేతిక లోపం, మానవ తప్పిదం అంటున్న సంస్థ. విద్యార్థుల సమయం వృధా అవుతుందంటున్న నిపుణులు. మొత్తం మీద జేఈ మెయిన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే మొత్తం మీద 12 ప్రశ్నలు తప్పుగా రావడం జరిగింది. దీంట్లో మొత్తం ఈ తప్పులకు సంబంధించిన వ్యవహారాన్ని చూస్తే సాంకేతిక లోపం, మానవ తప్పిదం అని సంస్థ చెప్పుకుంటూ వస్తుంది. సో విద్యార్థుల సమయాన్ని వృధా చేస్తున్నారు ఇలాంటి తప్పుల ప్రశ్నలు ఇవ్వడం ద్వారా అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మొత్తం మీద ఒకసారి సమాచారం ఏమి ఇచ్చిండ్రు అనే విషయాన్ని ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రవేశానికి నిర్వహించే జేఈ కానీ మెయిన్స్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లోపాలతో కూడిన ప్రశ్నల సంఖ్య పెరగడం, తుది ఆన్సర్ కీలో వాటిని తొలగించడం, సిలబస్ పరిధిలో లేని ప్రశ్నలు అడగడం పరిపాటిగా మారింది. అంటే ఎప్పటికీ తప్పుల ప్రశ్నలు ఇవ్వడం అనేది ఇది ఒక ఆనవాయితీగా మారిందనే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఇటీవల ఫలితాలు విడుదలైన జేఈ మెయిన్స్ 2025 జనవరి సెషన్ పై సైతం విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఎన్టీఏ నిబద్ధతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్టీఏ వైఫల్యంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిపుణులు చెబుతున్నారు. అంటే ప్రభుత్వం దీన్ని సరిగా నిర్వహించడం లేదని నిపుణులు విమర్శలు చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ కింద చూస్తే సమర్థ నిర్వహణలో వైఫల్యమని, ఏటేటా పెరుగుతున్న తప్పులని, సిలబస్ నుంచి తొలగించిన అని హెడ్లైన్స్ కానీ రాధాకృష్ణన్ కమిటీ చెప్పిన సందర్భం ఏముంది? నీట్ యూజీపై ఆందోళనలు, జేఈ మెయిన్ జనవరి సెషన్లో తొలగించిన ప్రశ్నల కోడ్ నంబర్ రివే అని, ప్రశ్నల డేటా నిరంతరం సమీక్షించాలి అని ఇలాంటి హెడ్లైన్స్ మనం చూస్తున్నాం. అంటే మొత్తం మీద సమాచారం అనేది ఏముందో ఒకసారి చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా చూడండి, జేఈ మెయిన్ విషయంలో ఎన్టీఏ నిర్లక్ష్యంగా వివరిస్తుందని, ఈ ఏడాది పలు షిఫ్టులలో నిర్వహించిన పరీక్షల్లో తొలగించిన ప్రశ్నల సంఖ్యనే ఇందుకు నిదర్శనమని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది మొత్తం 10 షిఫ్టులలో పరీక్ష నిర్వహించగా ఏకంగా 12 ప్రశ్నలు తొలగించారు. ఇందులో అత్యధికంగా ఫిజిక్స్ సబ్జెక్టు నుంచి 8 ప్రశ్నలు ఉంటే, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ నుంచి 2 చొప్పున 4 ప్రశ్నలు ఉన్నాయని విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దీనికి సాంకేతిక లోపం, మానవ తప్పిదమని పేర్కొనడం గమనార్హం. జాతీయ స్థాయిలో జేఈ మెయిన్స్తో పాటు నీట్, యూజీ, సిమ్యాట్ తదితర 10ల సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్న ఎన్టీఏ వాటిని సమర్థంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతుంది. ప్రశ్నలు రూపొందించే ఎగ్జామినర్స్ విషయంలో అదేవిధంగా వాటిని పకడ్బందీగా పరిశీలించే విషయంలో అప్రమత్తంగా ఉండట్లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ మొత్తం మీద సమర్థవంతంగా ఈ ఎగ్జామినేషన్ను నిర్వహించడం లేదనే ఆరోపణలు అయితే ప్రభుత్వం పైన వెలువడుతున్నాయి. మనం ఇంతకుముందే చూసినాం నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అనే విషయాన్ని. సో ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి తప్పుదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఎంతైనా ఉందని విషయాన్ని మనం గుర్తు చేస్తున్నాం. ఏటేటా పెరుగుతున్న తప్పులు. జేఈ మెయిన్ ప్రశ్నల్లో తప్పుల సంఖ్య ఏటేటా పెరుగుతుంది. 2024 సెషన్ 1లో 6 ప్రశ్నలు, సెషన్ 2లో 4 ప్రశ్నలు తొలగించగా 2023లో సెషన్ 1లో 4 ప్రశ్నలు, 22 సెషన్లో 4, సెషన్ 2లో 6 ప్రశ్నలు తొలగించారు. ఇలా తొలగించిన ప్రశ్నల విషయంలో అభ్యర్థులకు పూర్తి మార్కులు అంటే 4 మార్కులు కేటాయిస్తామని ఎన్టీఏ పేర్కొంటుంది. ప్రతిసారి ఏమవుతుంది అంటే ఎక్కడన్నా తప్పు ప్రశ్నలు వస్తే డైరెక్ట్గా మార్కులు కలిపేవాళ్ళు. ఇప్పుడు మొత్తానికి ప్రశ్నలను తొలగించినారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి తప్పుల కారణంగా విద్యార్థులు పరీక్షల్లో సమయం వృధా చేసుకోవాల్సి వస్తుందని సబ్జెక్ట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిలబస్ నుంచి తొలగించిన జేఈ మెయిన్ పరీక్షలో సిలబస్లోని ప్రశ్నలు కూడా వస్తున్నాయి. 2025 జనవరి సెషన్స్ పరీక్షలనే పరిగణలోకి తీసుకుంటే మొత్తం 10 షిఫ్టులలో నిర్వహించిన పరీక్షల్లో ఫిజిక్స్
ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ చాప్టర్ కు సంబంధించి న్యూటన్ లా ఆఫ్ కూలింగ్ నుంచి 22 ప్రశ్నలు, అదేవిధంగా కార్నెట్ లా నుంచి కూడా ఒక ప్రశ్న అడిగారని అంటున్నారు. అయితే గత ఏడాది నుంచి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్స్ ను, అంతకుముందు ఏడాది కార్నెట్ లాను సిలబస్ నుంచి తొలగించారని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోతున్నారని, ఇది ఫలితాలపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు. మొత్తం మీద అయితే సిలబస్ లో లేనటువంటి ప్రశ్నలు ఇవ్వడం ద్వారా విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఆ సమయం దగ్గర మా సమయం వృధా అవుతుంది అనే విషయాన్ని, ఇది ఫలితాలపై ప్రభావం కూడా చూపుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. రాధాకృష్ణన్ కమిటీ చెప్పింది ఏంటి? జాతీయ స్థాయిలో ప్రముఖ ప్రవేశ పరీక్ష లైన జేఈ మెయిన్, నీట్, సియుఈటి, యూజీసీ నెట్ పరీక్షలో పారదర్శకత కోసం పలు సిఫారసులు చేసిన ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ ఈ పరీక్షలో ఎలాంటి తప్పులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఎన్టీఏపై ఉందని, అన్ని ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు ఉండేలా ప్రశ్నపత్రం రూపొందించాలని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఎన్టీఏ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాధాకృష్ణ కమిటీ చెప్పినటువంటి సమాచారం ఇది. నీట్ యూజీపై కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. జేఈ మెయిన్స్ లో తప్పుల నేపథ్యంలో మే 4న నిర్వహించనున్న నీట్ యూజీ నిర్వహణపై ఆందోళన వ్యక్తమవుతుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్షకు కూడా దాదాపు 10 లక్షల మంది హాజరవుతారు. ప్రశ్నల్లో తప్పులు, అనువాద దోషాలు చోటు చేసుకుంటే అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని, ఈ పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఎన్టీఏ జాగ్రత్తగా వివరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్యేకంగా ఎంట్రన్స్ పరీక్షల నిర్వహణ కోసమే ఎన్టీఏ ఏర్పాటు కావడాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. అన్ని పరీక్షల్లో లోపాలు లేని విధంగా ప్రశ్నలు ఇచ్చేలా ముందుగానే పటిష్ట చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఏదైతే ఎన్టీఏ కండక్టింగ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో, నిర్వహిస్తుందో, దాంట్లో ఎలాంటి తప్పులు లేకుండా నిర్వహించాల్సిన బాధ్యత అయితే ఎన్టీఏదే అని ఇక్కడ మనం చూస్తున్నాం. జేఈ మెయిన్ జనవరి సెషన్లో తొలగించిన ప్రశ్నల కోడ్ మొత్తం ఇవి. ఫిజిక్స్లో 8, కెమిస్ట్రీలో 1, మ్యాథమెటిక్స్లో 2, మొత్తం ఓవరాల్గా 12. ప్రశ్నల డేటా నిరంతరం సమీక్షించాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో ముందుగానే నిర్దిష్ట అల్గారిథమ్స్ రూపొందించి ప్రశ్నలు అడిగే విధానాన్ని ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. అంటే ఏదైనా ఒక చాప్టర్ నుంచి 4 ప్రశ్నలు ఇవ్వాలనుకుంటే ఆ మేరకు ముందుగానే సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఒక ప్రశ్న ముందే తప్పుగా ఉంటే అదే పునరావృతం అవుతుంది. ఎప్పటికప్పుడు క్వశ్చన్స్ డేటా బ్యాంకును సమీక్షిస్తుండడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. పెన్, పేపర్ విధానంలో స్పష్టంగా రాసే వీలున్న స్క్వేర్, రూట్స్, ఇతర సైంటిఫిక్ సింబల్స్ కంప్యూటర్లో సరిగ్గా ప్రతిబింబించవు. ఇది కూడా ప్రశ్నలో తప్పులకు కారణం అవుతుంది. మొత్తంగా 12 ప్రశ్నలు తొలగించడం అనేది అసాధారణ పరిణామమే అని శ్రీధర్ అనే విషయం చెప్తున్నారు. జేఈ మెయిన్ ఫిజిక్స్ సబ్జెక్ట్ నిపుణులు చెప్తున్నారు. సో కొన్ని సందర్భాల్లో ఫిజిక్స్ లో కానీ, మ్యాథ్స్ లో కానీ, కెమిస్ట్రీలో కానీ కొన్ని సింబల్స్ కూడా మిస్టేక్ లో పడుతున్నాయి. వీలైనంత వరకు ఆఫ్లైన్ లో ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆన్లైన్ లో కండక్ట్ చేయడం వల్ల కొన్ని సింబల్స్ తప్పుగా పడుతున్నాయి అనే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. సైంటిఫిక్ సింబల్స్ కంప్యూటర్లో సరిగ్గా ప్రతిబింబించడం లేదనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మొత్తం మీద అయితే ఇది జేఈ మెయిన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అప్డేట్ ఇన్ఫర్మేషన్ కొరకు మనం ఎప్పుడు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి మన ఏఆర్ లాజిక్స్ టీవీ యూట్యూబ్ ఛానల్. మన యాప్ కూడా ఉంటుంది. యాప్లో నీట్కి సంబంధించిన, జేఈకి సంబంధించిన క్లాసెస్ కూడా రికార్డింగ్ చేస్తున్నాం. ఆఫ్లైన్లో, ఆన్లైన్లో రికార్డింగ్ చేస్తున్నాం. లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏఆర్ లాజిక్స్ యాప్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. కంటిన్యూస్గా మీకు వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటాం. మా ఛానల్ వచ్చేసి ఏఆర్ లాజిక్స్ టీవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ అశోక్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.